ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము ఆదికాండము 50వ అధ్యాయం 21వ వచనం. నేను మిమ్మును పోషించెదను. యాకోబు మరణించిన తర్వాత యోసేపు ఒక అన్నలతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను మిమ్మల్ని పోషిస్తాను, భయపడద్దు అని వారికి సెలవిస్తూ ఉన్నాడు. అయితే యోసేపు శారీరకమైన ఆహారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, కానీ దేవుడు మనకి ఈ రోజు ఈ వాగ్దానం చేస్తున్నాడు. నేను మిమ్మల్ని పోషిస్తాను, మీ కుటుంబాలని పోషిస్తాను, నేను మీ పిల్లల్ని పోషిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజు మనకి. ఇది ఎలాగో మనం ఆత్మీయంగా తీసుకుంటే భవిష్యత్తులో మనకి వాక్యము కరువయ్యే దినాలు రాబోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని వాక్యం అనే మన్నాతో పోషిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వాక్యానికి కరువు వచ్చే దినములు ఉండొచ్చు. కాబట్టి వీటి విషయమై దేవుడు ఈ రోజు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నేను మిమ్మల్ని పోషిస్తాను. ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకమైన పరిస్థితుల్లో దేవుడు వాళ్ళని పోషిస్తూ వచ్చాడు. మన్నాతో పోషిస్తూ వచ్చాడు. శారీరకంగా దేవుడు వాళ్ళని పోషించిండొచ్చు, కానీ ఈ రోజు దేవుడు మనకి ఆత్మీయమైన పోషణ కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వాక్యం అనే మన్నాతో దేవుడు మనల్ని పోషించి భవిష్యత్తులో మనం ఇంకనూ కూడా దేవునికి సమీపస్తులుగా చేయడానికి దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు అనేకమైన సేవకుల్ని తన కొరకై వాడుకుంటూ ఉన్నాడు. మీ కొరకై దేవుని యొక్క వాక్యమును విస్తారంగా ప్రకటించే వారిని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి భవిష్యత్తులో ఆత్మీయమైన ఆహారం, శారీరకమైన ఆహారం దేవుడు మనకు దయచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి చిన్న ప్రార్థన. ప్రేమలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, ప్రభా, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు, మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభా, మమ్మల్ని పోషిస్తానని, ఆత్మీయంగా పోషిస్తానని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినమంతట్లో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ యేసునామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.